నమస్కారం. ముందుగా S9 న్యూస్కి స్వాగతం. నా పేరు హేమ. నేటి వార్తలు. ముందుగా దేవస్థానంలో ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ యూపీఎస్సీ మెడికల్ ఆఫీసర్గా నేను చేశాను. సో నాకు అనిపించింది ఒకసారి వెళ్తే బాగుంటుంది అని. చాలా బిజీ షెడ్యూల్ బట్ స్టిల్ ఐ కుడ్ మేక్ అవుట్. కానీ చాలా బాగా వేశారు ముగ్గులు. లిటరలీ అంటే మన కల్చర్ని మాత్రం మర్చిపోకుండా. అండ్ దట్టు పిల్లలు చాలా మంది పార్టిసిపేట్ చేశారు. చాలా బాగుంది. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోన్స్ ఉంటే కానీ వాళ్ళకి ఇంకా వేరే లోకం లేదు. అలాంటిది మంచిగా ముగ్గులు వెతుక్కుని దానికి ఏ కలర్స్ వేయాలి ఏంటిది అని ఆలోచించుకుని వేశారు. దట్స్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ట్రస్ట్ అంటే నాకు చాలా నచ్చింది. తను ఇది చేస్తారని నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అంటే ఈ ఏరియాలో ఆఫ్ చేసుకొని చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ. చింతల్ ప్రాంతంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 100కు పైగా మా చింతల్ మహిళా సోదరిమణులందరూ కూడా పాల్గొని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా సాంప్రదాయ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి మా మహిళా మనులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి బహుమతితో పాటుగా ఎవరైతే ఫస్ట్ 6 మందికి బహుమతి ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి పండుగ ద్వారా మనందరం కూడా ఐక్యంగా ఉండాలనే ఒక మెసేజ్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మహిళా మనులందరికీ కూడా మేమందరం కూడా తోడుగా ఉంటామనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 30 ఏళ్ళుగా ఏ రోజు కూడా మనం ఈ చింతల్ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమం చేసుకోలేదు. ఇదే మొదటిసారి. ఈసారి ఇంత ఘనంగా చేసుకున్నాం. రానున్న రోజులలో దీనికి ఇంకా 100 రెట్లు పెద్దగా ఇంకా కార్యక్రమం చేసుకోవాలనేసి మీ అందరం కూడా భావించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ కటకం శ్రీదేవి గారు, అదేవిధంగా జడ్జీలుగా వహించినటువంటి వారు, అదేవిధంగా ఆర్గనైజ్ చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా వంతుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ